హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు డీజే డైనమిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో స్టార్ మేకర్లో జెన్యూన్ ఐడిని లేదా ఫేక్ ఐడిని లేదా స్టార్ మేకర్ సిస్టమ్ జనరేట్ చేసిన ఐడిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో కంటెంట్ ఉంది అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ అని మీరు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్ మనం ఒక జెన్యూన్ ఐడిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. జెన్యూన్గా ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ప్రొఫైల్ని చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మందికి తమ ప్రొఫైల్ పిక్తో ప్రాబ్లం లేదు అనుకుంటే వాళ్ళ ఓన్ ఫొటోస్ని ప్రొఫైల్ పిక్గా పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఇట్స్ కంప్లీట్లీ దేర్ విష్. పెట్టుకోలేనంత మాత్రాన అవి జెన్యూన్ ఐడీస్ కావు అని మనం చెప్పలేం. అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క లెవెల్ బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అది జెన్యూన్ ఐడియా కాదా అని. ఎక్కువ లెవెల్ ఉంది అనుకోండి, వాళ్ళు చాలా రోజులు బట్టి ఎస్ఎంలో ఉన్నారు అన్న క్యాలిక్యులేషన్. అలా అని చెప్పి తక్కువ లెవెల్ ఉన్నంత మాత్రాన అది జెన్యూన్ ఐడి కాదు అని మనం చెప్పలేం. వాళ్ళు లో యాక్టివ్గా ఉండొచ్చు, లేదు రీసెంట్గా ఎస్ఎంకి వచ్చి ఉండొచ్చు. అండ్ జెన్యూన్ ఐడీస్ ఎప్పుడూ కూడా ఒక మంచి ఫ్యామిలీకి బిలాంగ్ అయి ఉంటాయి. సపోజ్ ఆ ఐడి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆ ఫ్యామిలీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఆ ఐడి గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఫ్యామిలీలో లేకపోయినా సరే ఆ ఐడిని మనం జెన్యూన్ ఐడి కాదు అని చెప్పలేం. కొంతమంది ఫ్యామిలీకి బిలాంగ్ కాకపోయినా సాంగ్స్ అండ్ మిగతా యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటారు. కొంతమంది పర్సనల్ ఇన్ఫోలో తమ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ ఉంటారు. వాటి బట్టి కూడా మనం జెన్యూనా కాదా అని చెప్పొచ్చు. నెక్స్ట్, జెన్యూన్గా ఉండే ప్రొఫైల్స్ ఎప్పుడు కూడా ఆల్బమ్ని చాలా ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేస్తారు. అలా అని చెప్పి ఆర్గనైజ్డ్గా లేకపోతే ఆల్బమ్లో ఫొటోస్ లేకపోయినా అది జెన్యూన్ ఐడి కాదు అని మనం క్యాలిక్యులేట్ చేయలేం. అన్నిటికైనా మెయిన్ ఏంటంటే మనం వాళ్ళ యొక్క కవర్స్ని మనం చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పాడుతూ ఉంటారు అండ్ వాళ్ళ యొక్క ప్రొఫైల్లో దే ఆర్ మెయింటైనింగ్ గుడ్ వాల్యూమ్ ఇన్ కవర్స్. సో కవర్స్ బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సింది వాళ్ళ యొక్క మూమెంట్స్లో వాళ్ళ యొక్క లాస్ట్ యాక్టివిటీ అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా అది జెన్యూనా కాదా అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ యొక్క గిఫ్ట్స్, సెండింగ్ అండ్ రిసీవింగ్ స్టార్స్ కూడా వాళ్ళకి చాలా బాగా ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ దేర్ కాంటాక్ట్స్ అండ్ దేర్ పాపులారిటీ. నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్ లిస్ట్ బట్టి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఫాలో చేస్తున్నారు అని అంటే వాళ్ళది జెన్యూన్ ప్రొఫైల్ అని మనం అనుకోవచ్చు. నేను సింపుల్గా చెప్తాను, ఒక ఐడి జెన్యూనా కాదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు చూడాల్సింది వాళ్ళ యొక్క లెవెల్. నెక్స్ట్ మీరు చూడాల్సింది వాళ్ళ యొక్క కవర్స్. వాళ్ళ యొక్క కవర్స్ అనేవి ఓన్గా పాడారా లేదా మ్యూజిక్ పెట్టారా అనేది మనం చూడాలి. నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క మూమెంట్స్ని చూడాలి. ఆ మూమెంట్స్ బట్టి వాళ్ళ యొక్క రీసెంట్ యాక్టివిటీ అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ పిక్ని చూడాలి. దాన్ని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫేక్ ఐడిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫేక్ ఐడి అనేది పైన చెప్పిన వేటిని కూడా మెయింటైన్ చేయరు. వాళ్ళు ప్రొఫైల్ పిక్ని పెట్టుకోరు. వాళ్ళ యొక్క కవర్స్ అనేవి ఉండవు. ఒకవేళ కవర్స్ ఉన్నా అవి ఓన్లీ మ్యూజిక్తోనే ఉంటాయి. అండ్ వాళ్ళ యొక్క మూమెంట్స్ అనేవి చాలా ఎంటీగా ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క ఆల్బంలో ప్రొఫైల్ పిక్లు కానీ లేదా వాళ్ళ యొక్క జెన్యూన్ ఫొటోస్ కానీ అక్కడ కనిపించవు. అయితే మీరు ఒక క్వశ్చన్ నన్ను అడగొచ్చు, ఎందుకు మనం సాంగ్స్ని పోస్ట్ చేసిన తర్వాత కొన్ని ఐడీస్ నుండి కామెంట్స్ వస్తాయి, ఎందుకు మన పార్టీ రూమ్లో ఉంటుండగా కొన్ని ఐడీస్ మనకి కమెంట్ చేస్తాయి, గిఫ్ట్స్ వేస్తాయి, ఎందుకు మనం లైవ్లో ఉన్నప్పుడు కొన్ని ఐడీస్ మనకు వచ్చి కమెంట్ చేస్తాయి, ఎందుకు మనకి ఐబీ రిక్వెస్ట్లో అన్నోన్ ఐడీస్ నుండి వస్తాయి, ఎందుకు మన ఫ్యామిలీకి అన్నోన్ ఐడీస్ నుండి రిక్వెస్ట్లు వస్తాయి, ఎందుకు కొన్ని ఐడీస్ మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. వీటి అన్నిటికీ ఒకే ఆన్సర్,
స్టార్ మేకరే అన్ని కేటగిరీస్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని రోబో ఐడీస్ నుండి వాటిని చేసింది. ఇది చాలా సింపుల్, చాలామందికి ఇది తెలుసు, కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. నేను చూశాను చాలామంది రోబో ఐడీస్కి కూడా కమెంట్స్కి రిప్లై ఇస్తారు అండ్ చాలామంది ఫాలో చేస్తుంటే ఆ ఐడీస్ని తిరిగి ఫాలో చేస్తారు. సో మనం వాటిని రికగ్నైజ్ చేయగలిగితే వాటికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. స్టార్ మేకర్ సిస్టమ్ జనరేటెడ్ ఐడీస్తో పాటు కొన్ని ఐడీస్ని అఫీషియల్గా మెయింటైన్ చేస్తుంది. కేటగిరీస్ వైజ్గా, రీజియన్ వైజ్గా అండ్ ఆల్సో కంట్రీ వైజ్గా కూడా అవి మెయింటైన్ చేస్తుంది. వాటిలో కూడా మనకి కవర్స్ కనిపించవు, మూమెంట్స్ కూడా కనిపించవు, కానీ అవి జెన్యూన్ ఐడీసే. మనకి ఏదైనా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి వీటిని స్టార్ మేకర్ యూజ్ చేసుకుంటుంది. అయితే వాటిని మనం ట్యాగ్స్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ వాళ్ళకి స్టార్ మేకర్ అఫీషియల్ అనే ట్యాగ్ ఉంటుంది, లేదా స్టార్ మేకర్ రీజన్ వైజ్ ఆఫీసర్ అని చెప్పి అలాంటి ట్యాగ్స్ ఉంటాయి, లేదా రీజన్ వైజ్ మేనేజర్ అనే ట్యాగ్స్ ఉంటుంది, లేదా కాయిన్ సెల్లర్ అనే ట్యాగ్స్. అలాంటి ట్యాగ్స్ బట్టి కూడా మనం వాటిని ఇట్స్ ఏ అఫీషియల్ ఐడి అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాంటి వాటి నుండి మనకి ఏవైనా మెసేజెస్ వస్తే మనం రెస్పాండ్ అవ్వచ్చు. మ్యాక్సిమం అలాంటి ఐడీస్ నుండి మనకి కాంపిటీషన్ రిక్వెస్ట్లు అనేవి మనకి వస్తూ ఉంటాయి. సపోజ్ ఏదైనా కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేయమని కానీ, లేదా ఏదైనా కాంపిటీషన్కి మీరు సెలెక్ట్ అయ్యారు కానీ, అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి స్టార్ మేకర్ అఫీషియల్ ఐడీస్ నుండి మనకి వస్తుంది. కొంతమంది మాత్రం ఇంటెన్షన్గానే కొన్ని ఫేక్ ఐడీస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటిని వాళ్ళు రాంగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. సో అలాంటి ఐడీస్కి మనం రెస్పాండ్ అవ్వకుండా ఉండడమే బెటర్. సపోజ్ వాటిని మనం ఫాలో చేసినా సరే ఆ ఐడి జెన్యూన్ కాదు అని మనకి అనిపిస్తే వాటిని వెంటనే మనం బ్లాక్ చేయాలి. కొంతమంది మాత్రం వాళ్ళ యొక్క జెన్యూన్ ఐడీస్ని ప్రైవేట్ చేస్తారు. ఇలా ప్రైవేట్ చేసినా సరే వాళ్ళ యొక్క కవర్స్ కనిపించవు, వాళ్ళ యొక్క మూమెంట్స్ కూడా కనిపించవు. అలాంటి వాటికి కూడా మనం ఆ ఐడి తెలియకపోతే రెస్పాండ్ కాకుండా ఉండడమే బెటర్. ఒక్కొక్కసారి ఫ్యామిలీ జాయినింగ్ అప్లికేషన్స్ కూడా డిఫరెంట్ ఐడీస్ నుండి వస్తాయి. అప్పుడు కూడా మనం పైన చెప్పిన అన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఏ ఐడీస్ని పెడితే ఆ ఐడీస్ని మన ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయకూడదు. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఐ థింక్ ఒక ఐడి జెన్యూన్ ఆర్ ఫేక్ ఎలా ఐడెంటిఫై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా పాయింట్స్ని నేను మర్చిపోతే డెఫినెట్గా మీరు నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఆ పాయింట్స్ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంటిల్ వి మీట్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్ గైస్. యువర్స్ డీజే సైనింగ్ ఆఫ్.